సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి సినిమాగా వస్తుంది గుంటూరు కారం మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. భారీ అంచనాలతో ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ కనిపించాయి ఈ ట్రైలర్ లో. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా అండ్ సెంటిమెంట్ డైలాగ్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీలీల క్యారెక్టర్ వరకు చూస్తే పెద్దగా డిఫరెంట్ గా ఏం లేదు, గ్లామర్ కోసమే ఉన్నట్టుంది. ఇక రమ్యకృష్ణ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది ఈ ట్రైలర్ లో. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉండేలా ఉన్నాయి. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ క్లిప్స్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. వెన్నెల కిషోర్ మహేష్ బాబు కాంబినేషన్ లో కామెడీ కూడా బాగానే పండేలా ఉంది ఈ మూవీలో. మహేష్ బాబు తర్వాత మూవీ రాజమౌళి కాంబినేషన్ లో ఉండడంతో మినిమం 5 ఇయర్స్ వరకు ఎలాంటి సినిమాలు మహేష్ బాబు నుంచి రావని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, రాజమౌళి చాలా టైం తీసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. మహేష్ బాబు సినిమా మినిమం 4 to 5 ఇయర్స్ వరకు రాదు కాబట్టి గుంటూరు కారంపై చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది. లైక్స్ పరంగా కాదు కానీ వ్యూస్ పరంగా ఈ మూవీ ట్రైలర్ రీజనల్ మూవీస్ లో కొత్త రికార్డును సృష్టించింది. మహేష్ బాబు ప్రీవియస్ మూవీ సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ చేరుకుని అప్పట్లో రికార్డు సృష్టించింది రీజనల్ మూవీస్ పరంగా. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారంతో ఆ రికార్డు బద్దలైంది, అది కూడా కేవలం 17 గంటల్లోనే.